ఒకవేళ తాబేలును ష్రెడర్ మిషన్లో వేస్తే ఏమవుతుంది? ఇలాంటి ఒక ప్రయోగాన్ని మిస్టర్ మిషన్ ఛానల్ వారు చేసి చూపించారు. మొదటగా ఆ వ్యక్తి కొన్ని బొమ్మలను అంటే ట్యాంక్, కార్లు మరియు డాల్ వంటి వాటిని ష్రెడర్ మిషన్లో వేస్తాడు. కానీ ష్రెడర్ మిషన్ వాటన్నింటినీ నలిపి ముక్కలు ముక్కలు చేసేస్తుంది. బొమ్మలను ష్రెడర్ మిషన్లో వేసిన తర్వాత ఆ వ్యక్తి ఒక గొడ్డలిని కూడా ష్రెడర్ మిషన్లో వేస్తాడు. ష్రెడర్ మిషన్ ఆ గొడ్డలిని పెద్దగా ఏమీ చేయలేకపోతుంది. కేవలం గొడ్డలి ముందు భాగం మాత్రమే విరిగిపోతుంది. మిగతా గొడ్డలి మాత్రం పూర్తిగా సురక్షితంగా మంచి స్థితిలోనే ఉంటుంది. గొడ్డలిని ష్రెడర్ మిషన్లో వేసిన తర్వాత ఇలాంటి వీడియోలకు ఎన్నో లైక్స్ మరియు వ్యూస్ ఇస్తున్నారు. మనలాంటి మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలకు లైక్ కొట్టండి మరియు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు తాబేలును ష్రెడర్ మిషన్లో వేసే వంతు వచ్చింది. అయితే ఫ్రెండ్స్, తాబేలును ష్రెడర్ మిషన్లో వేస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. తాబేలును ష్రెడర్ మిషన్లో వేయడానికి ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. తాబేలు ఎప్పుడూ బలంగా ఉండదు. దానిపైనున్న పెంకు మాత్రమే బలంగా ఉంటుంది. అందుకే ఆ తాబేలుకు ఎలాంటి హాని కలగకూడదని ఆ వ్యక్తి తాబేలును వదిలేసి దాని పెంకును తీసుకొచ్చి ష్రెడర్ మిషన్లో వేస్తాడు. ఫ్రెండ్స్, వారు తాబేలు పెంకును ష్రెడర్ మిషన్లో వేసినప్పుడు మొదట్లో ష్రెడర్ మిషన్ ఆ పెంకును ఏమీ చేయలేకపోతుంది. కానీ ఆ వ్యక్తి ఆ పెంకును లోపలివైపు గట్టిగా నొక్కినప్పుడు అది ష్రెడర్ మిషన్ బ్లేడ్ల మధ్య చిక్కుకుంటుంది. ఆ తర్వాత ష్రెడర్ మిషన్ చాలా సులువుగా ఆ పెంకును ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. ఫ్రెండ్స్, తాబేలు పెంకు ఎంత బలంగా ఉన్నప్పటికీ అది ఒక్కసారి గనుక ష్రెడర్ మిషన్ పట్టులోకి వస్తే ఆది పొడి అయిపోవడం ఖాయం.